గిరి ప్రదక్షిణంలో రమణుల అనుగ్రహం. భగవాన్ శ్రీ రమణ మహర్షి 1926 వరకు గిరి ప్రదక్షిణ చేస్తుండేవారు. అలా ప్రదక్షిణ చేస్తున్నప్పటి విషయం ఇది. ఒకరోజు భక్తులందరికీ గిరి ప్రదక్షిణ చెయ్యాలన్న అభిలాష కలిగింది. ఆ విషయం భగవానులకు తెలపగా ఆయన సమ్మతించారు. మధ్యాహ్నం అందరూ భోజనం చేయడం అయిన తరువాత ప్రదక్షిణానికి బయలుదేరారు అంతా. మహర్షి కూడా నడవసాగారు. రమణులు ప్రదక్షిణ చేస్తున్నారంటే చాలా నిదానంగా నడవటం సాధారణమే. అందువల్ల రమణులు ప్రదక్షిణలో ఉన్నారన్న విషయం తెలుసుకున్న వేణమ్మ అనే భక్తురాలు కొంచెం ఆలస్యంగా బయలుదేరింది. ఆమె ఒక్కతే కాకుండా తలపై తినుబండారాల మూట పెట్టుకుని మరీ కదలడం విశేషం. రమణులు నెమ్మదిగా ఎలాగో నడుస్తారు కాబట్టి మార్గంలో త్వరగానే కలుసుకోవచ్చనే ధీమాతో అడుగులు వేయసాగింది వేణమ్మ. అందరూ సోనతీర్థం దాటిన తరువాత వేణమ్మ వెనుక వస్తున్న జార కనిపెట్టిన భగవాన్, అదుగో వస్తున్నది వేణమ్మ, ఎవరో చెప్పినట్లున్నది, ఎంత వద్దన్నా ఈ చేష్టలు విడువరే అంటూ తిరిగి చూచి అదిగో నెత్తిన మూట, సరే ఇందుకిది శాస్తి అంటూ గబగబా నడకసాగారు. అందరూ కూడా నడకలో వేగం పెంచారు. ఇక వేణమ్మ ఎలాగో రొప్పుతూ తినుబండారాలు బరువు మోస్తూ ఎక్కడా ఆగకుండా గబగబా నడుస్తూనే ఉన్నది. అయినా రమణులను కలుసుకోలేకపోతున్నది. ఆమెకు రమణులపై అభిమానం మెండు. అందుకే రమణుల కోసంగాను మిగతా భక్తుల కోసంగాను తిరుబండారాలు మోయలేక మోస్తూ రొప్పుతూ ఆయాసపడుతూ నడుస్తూనే ఉన్నది. గౌతమాశ్రమం దాటేంత వరకు వేగంగా నడుస్తూ ఉన్న వీణమ్మను చూచి జాలిపడ్డారు. హృదయం కరిగి అక్కడే రోడ్డు పక్కనే కొంచెం దూరంలో ఉన్న మామిడి చెట్టు వైపు దారి తీశారు. ఆమె వచ్చేంత వరకు ఆగడానికి అందరూ ఆ చెట్టు దగ్గరకు చేరారు. రమణులు ఆ చెట్టు నీడన చేరి, ఇక ఇక్కడ ఆగుదామయ్యా, బావి ఉన్నది, ఇక్కడ తప్పితే మరెక్కడ నీటి వసతి లేదు, విడుస్తుందా అంటే వేణమ్మ విడువదు, అలసిపోయింది, రొప్పుతోంది చూడండి పాపం అంటూ చెట్టు కింద కూర్చున్నారు. కొంచెం సేపట్లో అక్కడికి వచ్చిన వేణమ్మ రోడ్డు మీదనే నిలబడి మహర్షి కానరాకపోవడంతో భగవాన్ ఎటుపోయినారో ఆ జాడైనా తెలియడం లేదే అని విచారంగా సాగింది. అక్కడే కొంచెం దూరంలో చెట్టు కింద కూర్చున్న రమణులు పకపక నవ్వసాగారు. తరువాత ఆమె రమణులను మిగతా భక్తులను చూచి చెట్టు దగ్గరకు చేరింది. వేణమ్మ తీసుకొచ్చిన తినుబండారాలు భక్తులందరితో పాటు రమణులు కూడా స్వీకరించి అనంతరం ఆమెను కూడా వెంట పెట్టుకుని ప్రదక్షిణానికి ముందుకు సాగారు. వేణమ్మ భగవాన్ల అనుగ్రహం పొందిన ధన్యజీవి. ఈ ప్రదక్షిణాలకు ఒక్కోసారి రాత్రిళ్ళు బయలుదేరి తెల్లవారేసరికి తిరిగి రావడం, లేదా ఉదయమే వంట పాత్రలతో సహా అన్నీ తీసుకుని బయలుదేరి సోనతీర్థము వద్దనో గౌతమాశ్రమంలోనో పచ్చయమన్ సన్నిధిలోనో మధ్యాహ్నం వంట చేసి తిని విశ్రమించి సాయంకాలానికి ఆశ్రమానికి చేరుకోవడం. ఆశ్రమం అంతగా పెరగని రోజుల్లో 2 రోజులు 3 రోజులు, వీలైతే వారం రోజుల వరకు కూడా మజిలీలు మజిలీలుగా మకాం వేసుకుని ఉండి రావడం, ఇలాంటివన్నీ పూర్వం జరుగుతుండేవి అని రమణులు సెలవిస్తుండేవారు అప్పుడప్పుడు. ఒకసారి ఉదయం బయలుదేరి సాయంకాలానికి తిరిగి వచ్చే ఏర్పాటుతో రమణ మహర్షితో పాటు భక్తులు కూడా వెళ్ళిన ఒక ప్రదక్షిణంలో అందరూ గౌతమాశ్రమం వద్ద ఆగి వంట చేసుకుని భోజనాలు తినేసి విశ్రాంతి తీసుకున్న తరువాత తిరిగి బయలుదేరుతూ మిగిలిన పాలు, పంచదార, మజ్జిగ మొదలైనవి పట్టుకుని భక్తులు నడుస్తున్నారు. అడి అనమాలై సమీపించగానే రోడ్డుకు అడ్డంగా తొలగి అతి త్వరగా నడుస్తున్నారు భగవాన్. జనసంకులు తప్పించుకోవడానికి అని అనుకున్నారు ఆయనను అనుసరిస్తున్న భక్తులు. అలా భగవాన్ కొద్ది దూరం వెళ్ళేసరికి కోనేరు వచ్చింది. ఆ కోనేటి ఒడ్డున ఉన్న ఒక వృక్షం కింద ఒక వృద్ధుడు గొంగండి కప్పుకొని ముంత ఒకటి ముందుంచుకొని కూర్చుని ఉన్నాడు. రమణుల వారు ఎప్పుడు గిరి ప్రదక్షిణానికి వస్తున్నా తినేందుకు ఏదో ఒకటి తీసుకువచ్చి ఎదురుపడి మరీ ఇస్తుండేవాడు అతడు పేదవాడు. అయితే తాను వచ్చిన ప్రతిసారి కూడా అతడికి ఎందుకు లేనిపోని శ్రమ అని అనుకున్న భగవాన్ అతడిని తప్పించుకునేందుకు ప్రక్కదారిలో వెళ్ళినా అతడక్కడే ప్రత్యక్షం. మహర్షికి అతడిని తప్పించుకునే వీలు లేకుండా పోయింది. రమణులు అతడిని పేరు పెట్టి పిలిచి నింపాదిగా అతడికి బాగోగులు అడుగుతూ నిల్చున్నారు. ఆ వృద్ధుడు మహర్షికి నమస్కరించి చేతులు కట్టుకుని నిలబడ్డాడు.
పాడి పంటలు బాగున్నాయా? పిల్లలు సుఖమే కదా అంటూ ఆ ముంత ఏమిటోయ్ అని ప్రశ్నించారు భగవాన్. అతడు చేతులు నలుముకుంటూ, ఏమీ లేదు స్వామి. స్వామి వస్తున్నారని తెలిసింది. ఏవైనా తెద్దామని చూస్తే ఇంట్లో ఏమీ కనిపించలేదు. మా ఆడదాన్నడిగితే కుండలో కూడు దండిగా ఉన్నది తీసుకెళ్ళు అన్నది. ఏమీ తోచక ఇంత ముద్ద ఈ ముంతలో పెట్టుకుని వచ్చాను. అయితే మీకు ఎదురుగా వచ్చి ఈ కూడు ఇచ్చేందుకు సిగ్గుపడుతూ ఇక్కడ కూర్చున్నాను స్వామి అన్నాడు. భగవాన్ సంతోషంతో, అరెరే కూడా బేష్ సిగ్గెందుకోయ్, అది చాలా మంచిది. ఏది ఇట్లాతే అన్నారు. ఆ ఆహారం మహర్షికి ఇచ్చేందుకు అతడి మనసు ఇబ్బంది పడుతుండగా మహర్షి తానే ముంత అందుకొని అతడు కూర్చున్న చెట్టు కిందనే కూర్చొని సేవకులతో మనం తీసుకొచ్చిన సామానంతా దింపండయ్యా అన్నారు. మహర్షి ఆదేశం మేరకు అట్లే దింపుకున్నారు. భగవాన్ ఒక కళాయి పాత్ర తీసి ఆ సంగటి అందులో వేసి నీళ్లు పోసి బాగా పిసికి నిమ్మకాయలు తరిగి అందులో పిండేసి మజ్జిగ పోశారు. తరువాత అందులో ఉప్పు, సొంటి వేసి ఒక గ్లాసుతో తీసుకుని త్రాగుతూ, ఆహా ఎంత రుచిగా ఉన్నది అంటూ తన వెంట నడుస్తున్న వారిని చూచి, మీరంతా ఆ పాలు చక్కెర కలుపుకొని త్రాగండయ్యా, సామాను ఖాళీ అవుతుంది అన్నారు భగవాన్. తాము తీసుకువచ్చిన పాలు తీసుకోరా అని భగవాన్ను అడుగ్గా, మనకు ఈ కూడు ఉన్నదిగా, ఇంక ఎందుకు, ఇది ఫట్టగా ఉన్నది, ఆకలి తీరుతుంది, బలకరంగానూ ఉంటుంది, ఎన్నో సుగుణాలున్నాయి. మీకు ఇది బాగుండదు గనుక మీరు అవి తాగండి. నా వంతు పాలు చక్కెర ఆ వృద్ధనకు ఇయ్యండి అన్నారు భగవాన్. భగవాన్ ఆ వృద్ధినితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అతడు తెచ్చిన సంకటితో చేసిన ద్రవహారాన్ని 2-3 గ్లాసులు తాగి, కడుపు నిండిపోయిందయ్యా, రాత్రికి అన్నం కూడా వద్దనిపిస్తుంది. ఇదిగో మిగిలింది ఇంటికి పట్టుపో అని ఆ మిగిలింది అతడికిచ్చారు. అతడది అమృతతుల్యంగా స్వీకరించి తన ప్రమేయం లేకుండానే ఆనంద బాష్పాలుగా కారిపోతున్న కన్నీటిని తుడుచుకుంటూ అందర్నీ సాగనంపి వెళ్ళిపోయాడు.